హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఈరోజు మన స్టోరీ వచ్చేసాము. ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి వీడియోని పూర్తిగా చూసేయండి. మరి కావ్య కూడా హరిని హక్ చేసుకుంది. ఎందుకో హరి అలా మాట్లాడుతూ ఉంటే తనకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి కావ్యకి. కావ్యని వదిలి నిజంగా ఇంక ఎప్పుడు నిన్ను బాధ పెట్టను పొట్టి, నా వల్ల నువ్వు ఎంత బాధపడ్డావో నాకు ఈరోజే తెలిసింది. ఇక చాలు, శాలినిని ఎందుకు కొట్టావు అంది కావ్య సూటిగా. తననే కాదు, నా పొట్టి జోలికి ఎవరు వచ్చినా ఊరుకోను. ఆ ఉదయ్ గురించి తనకి చెప్పకపోవడమే మంచిది అయ్యింది అని మనసులో అనుకొని, తనకి తెలియదు కదా మన గురించి, అందుకే అలా మాట్లాడింది, అందుకు కొట్టాలా అంది. ఇదిగో ఇలా అందరినీ వెనకేసుకొని రాకు అనే కథ చెప్తుంది. అదంతా కాదు, తను నీ గురించి తప్పుగా మాట్లాడింది, కొట్టాను అన్నాడు కొంచెం కోపంగా. అది కాదు అంటూ కావ్య ఏదో మాట్లాడుతూ ఉండేసరికి, అబ్బా ఇంకాపు అంటూ కావ్య పెదవుల మీద తన చేతిని అడ్డంగా పెట్టాడు. నిజంగా లవ్ యూ సో మచ్ పొట్టి అంటూ కావ్య చుట్టూ చేతులు బిగించి అలాగే పడుకున్నాడు. కావ్య హరి జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి నిమురుతూ, నా గురించి నువ్వు కూడా చాలా బాధపడ్డావు చిట్టి కన్నా. నువ్వు ప్రేమగా నా దగ్గరకు వచ్చిన ప్రతిసారి నేను నిన్ను అవాయిడ్ చేస్తూ వచ్చాను. నువ్వు కూడా అప్పుడు చాలా బాధపడి ఉంటావు కదా. నేను కూడా ఇక మీదట నిన్ను అస్సలు బాధ పెట్టను, సరేనా అంటూ హరి నుదుట ముద్దు పెట్టుకొని తనను సరిగా పడుకోబెట్టి తన చుట్టూ చెయ్యి వేసి వాళ్ళిద్దరి న్యూ లైఫ్ గురించి ఆలోచిస్తూ హరిని చూస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది కావ్య. చిన్న పిల్లలాగా ముద్దుగా అమాయకంగా మొహం పెట్టి హరి గుండెల మీద పడుకొని ఉంది. ఒక్క నిమిషం షాక్ అయ్యాడు. ఇది కళ నిజమా అని తనని తానే గిల్లుకున్నాడు. అబ్బా నిజమే, అయినా భలే ఉన్నావే పొట్టి, నిజంగా చాలా ముద్దుగా ఉన్నావు అని కావ్యకి డిస్టర్బ్ అవ్వకుండా చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు. అవును, ఇంతకీ ఇదేంటి ఎప్పుడూ లేనిది నాకు ఇంత దగ్గరగా పడుకుంది, అసలు నిన్నేం జరిగింది అనుకున్నాడు. ఇంకేముంది, డోస్ కొంచెం ఎక్కువైతే మనోడికి రాత్రి ఏం జరిగింది వెంటనే గుర్తుకు రాదు కదా, కొంచెం టైం పడుతుంది. అసలు ఏం జరిగిందని ఒక్కొక్కటిగా గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నాడు. ఫైనల్గా బాగా తాగేశాను, అంతవరకు గుర్తుంది. తర్వాత ఏం జరిగిందబ్బా, అయినా ఎందుకు ఆలోచించి ఎందుకు బ్రెయిన్ పాడు చేసుకోవడం, దీన్ని అడిగితే సరిపోతుందిగా అని పొట్టి అంటూ నెమ్మదిగా పిలిచాడు హరి. అయినా కావ్య పలకలేదు. పొట్టి నిన్నే, నిద్రపోయింది చాలు కానీ లేవే అన్నాడు. అబ్బా ప్లీజ్ చిటికన్నా, అసలే నైట్ అంతా నిద్రపోలేదు అంది. హరి వెంటనే షాక్ అయిపోయాడు. రాత్రంతా నిద్రపోలేదా అని అనుకొని మళ్ళీ పొట్టి అని పిలిచాడు. హా ఏంటి అంది. అవును, రాత్రంతా నిద్రపోకుండా ఏం చేస్తున్నావు అని అడిగాడు. మళ్ళీ అబ్బా ఏంటి చిట్టికన్నా, నువ్వు ఏం తెలియనట్లు మాట్లాడుతున్నావు, అసలు నువ్వు నన్ను పడుకోనిస్తేనేగా నేను నిద్రపోవడానికి అంది. హరి వెంటనే గుండెల మీద చేయి పెట్టేసుకొని నేను నిద్రపోనివ్వలేదా అనుకున్నాడు. తాగి గట్టిగా ముద్దు పెట్టుకున్నందుకే ఆ రోజు ఫేవర్ తెచ్చుకుంది, అలాంటిది లేదు లేదు, సంథింగ్ ఈజ్ రాంగ్, అలా అయితే జరగundదు, నిదానంగా గుర్తు తెచ్చుకోరారే అంటూ తల పట్టుకున్నాడు హరి. ఈ మాటలన్నీ కావ్య నిద్రపోతుంది అనుకొని
పాపం బయటికే అనేస్తున్నాడు. ఇవన్నీ వింటూ కావ్య నవ్వుని కంట్రోల్ చేసుకోలేక ఒక్కసారి గట్టిగా నవ్వేసింది. అప్పటిదాకా నిద్రపోతుంది అనుకున్న కావ్య ఒక్కసారిగా నవ్వేసరికి హరికి అర్థమైంది కావాలని ఇలా చేసిందని. కోపంగా కావ్య వైపు చూస్తున్నాడు. కావ్య ఇంకా నవ్వుతూనే ఉండేసరికి హరికి బాగా కోపం వచ్చేసింది. వెంటనే కావ్య చెయ్యి పట్టుకొని గట్టిగా లాగాడు. ఏంటి పొట్టిదానా, నా మొహంలో ఏమైనా తోలు బొమ్మలాట కనిపిస్తుందా నీకు అంటూ. ఇంకేముంది, హరి అలా లాగేసరికి కావ్య అలాగే వచ్చి ఒళ్ళో పడింది. తోలు బొమ్మలు కాదు కానీ నీ మాటలు విని బాగా నవ్వొచ్చింది. పాపం ఏం జరగలేదని బాగా డిసప్పాయింట్ అయినట్టున్నావు అంది హరి ముక్కు లాగుతూ. హరి కావ్య చెయ్యి పట్టుకొని, అలా కాదు పొట్టి, ఏం జరగలేదని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అన్నాడు. కావ్య ఆశ్చర్యంగా అదేంటి అంది. అయ్యో స్వామి, ఏంటయ్యా నాకు మరి ఇంత మట్టి బుర్రని భార్యగా ఇచ్చావు అన్నాడు. పైకి కావ్య హరిని గట్టిగా గిల్లింది. అబ్బా ఏంటే అలా గిల్లావు అన్నాడు. పైన దేవుడు మొక్కింది చాలు కానీ ముందు హ్యాపీగా ఎందుకు ఫీల్ అయ్యావో అది చెప్పు అంది అలిగినట్లుగా మొహం పెట్టి. హరి నవ్వి కావ్య తలని తన తలతో ఢీకొడుతూ, అది కాదే పొట్టి, అది మన లైఫ్లో మోస్ట్ హ్యాపీయెస్ట్ అండ్ స్వీట్ మూమెంట్స్ అవ్వాలి. అలాంటప్పుడు నేను తాగుతున్నాను అనుకో, నాకు సరిగా గుర్తుండదు. ఆ మెమరీస్ ఎప్పుడు తలుచుకున్నా హ్యాపీగా అనిపించాలి. ఎంత బాధలో ఉన్నా మొహంలో నవ్వు రావాలి. ఇంకా మనం చనిపోయేంత వరకు గుర్తుండాలి. అంతేకాని గుర్తు తెచ్చుకోవడానికి నేను కష్టపడేలా ఉండకూడదు. అంతేకాదు, నీ అంతటా నువ్వు హ్యాపీగా నవ్వుతూ నీ మనసులో ఏ చిన్న సందేహం కూడా లేకుండా నా దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మన యొక్క న్యూ లైఫ్ని స్టార్ట్ అవుతుంది. అందుకే నా పొట్టికి దూరంగా ఉంటూ ఇన్ని రోజులు వెయిట్ చేసింది. అర్థమైందా అన్నాడు హరి. కావ్య ఏమీ మాట్లాడకుండా అలా హరి వైపు చూస్తూ ఉంది. హరి కూడా కావ్యను అలాగే చూస్తూ ఉన్నాడు. కావ్యను నెమ్మదిగా తన ఒళ్ళో నుంచి కొంచెం పైకెత్తి తన పెదాల మీద ముద్దు పెట్టుకోబోయాడు. హరి ఏం చేయబోతున్నాడో అర్థమైన కావ్యకి ఆ రోజు తాగేసి హరి పెట్టిన ముద్దు గుర్తుకొచ్చింది. ఇంకేముంది, ఒక్కసారిగా హరి ఒడిలో నుంచి లేచి, నేను స్నానం చేయాలి అంటూ బాత్రూంలోకి పరిగెత్తింది కావ్య. ఏ పొట్టి అంటూ హరి అరుస్తూ ఉన్నా పట్టించుకోకుండా, ఇప్పుడే కదరా డైలాగ్ వేశావు, అప్పుడే ముద్దు పెట్టుకోవాలని ట్రై చేయాలా? దానికి కొంచెం టైం ఇవ్వరా? అప్పటి వరకు కొంచెం కంట్రోల్లో ఉండరా? అయినా ఇది ఒక ముద్దుకే ఇలా అయిపోతే ఇక కలిసి న్యూ లైఫ్ స్టార్ట్ చేసేది ఎప్పుడు? నాకు ఒక బుజ్జి పాపని ఇచ్చేది ఎప్పుడు? అయినా మరి అంత భయపెట్టానా ఏంటి అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉన్నాడు హరి. బాత్రూంలోకి వెళ్ళి తలుపు మూసుకున్న కావ్య, ఎందుకే ముద్దు అనగానే అలా భయపడుతున్నావు? పాపం ఏమనుకున్నాడో ఏంటో అంటూ అలాగే కాసేపు షవర్ కింద కూర్చుంది. కావ్య స్నానం చేసి గదిలో నుంచి వచ్చింది. అప్పటి వరకు బెడ్ మీద న్యూస్ పేపర్ని చదువుతూ కూర్చున్నాడు హరి. కావ్య వైపు చూసి తల కూడా తిప్పుకోలేకపోయాడు. కావ్య లంగా ఓని కట్టింది. ఓని సరిచేసుకుంటూ
లోపలికి వచ్చిన కావ్యని హరిని చూసి ఎలా ఉంది అని అడిగింది. రాక్షసి, అసలే అతి కష్టం మీద నా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ ఈ హాఫ్ సారీ ఎఫెక్ట్ ఒకటి అని మనసులో అనుకుంటూ కావ్య వైపు చూసి ఒక వెకిలి నవ్వు నవ్వి బాగుంది అని చెప్పి బాత్రూంలోకి దూరాడు. కావ్య వెళ్తున్న హరి వైపు కోపంగా చూస్తూ ఏంటో ఈ మనిషి, ఇతని మాటలు అని తిట్టుకుంది. హరి స్నానం పూర్తి చేసి వచ్చేసరికి కావ్య పూర్తిగా రెడీ అయిపోయింది. పింక్ కలర్ లంగా, గోల్డ్ కలర్ బ్లౌజ్, బ్లూ కలర్ ఓణి, మెడలో తాళి, నల్ల పూసలు, చేతికి గాజులు, పొడుగు జడ లూజ్గా అల్లి తల నిండా మల్లెపూలు, ముఖ్యంగా ఆ పెద్ద కళ్ళు. హరికి కావ్యను చూస్తూ ఉంటే మతి పోతుంది. హరి తనని కింద నుంచి పై వరకు చూస్తుంటే నవ్వుకొని ఏదో అడగబోయి ఇందాక హరి తనకి రెస్పాండ్ అవ్వలేదన్న కోపంతో మొహం పక్కకి తిప్పుకుంది కావ్య. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అలిగినట్లుగా నిలబడిన కావ్య దగ్గరికి వెళ్ళిన హరి కావ్యను తన వైపు తిప్పుకొని గడ్డం చేత పట్టుకొని తల పైకెత్తి అంతా బాగానే ఉంది కానీ ఒక్కటి మర్చిపోయావు అన్నాడు. ఏంటి అంది కావ్య అసలే పెద్దవైన కళ్ళను ఇంకా పెద్దవి చేస్తూ. ఇది అంటూ పక్కనే ఉన్న కుంకుమను వేలితో తీసి కావ్య పాపిట్లో రాసి నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు. కావ్య తలపైకెత్తి హరిని అలాగే చూస్తూ ఉంది. ఇప్పుడు కంప్లీటెడ్ అన్నాడు. కావ్య తన వైపే చూస్తూ ఉండటం గమనించిన హరి కావ్య పెదవుల దగ్గరకు తన పెదవులను తీసుకొని వెళ్ళాడు. కావ్యకి విషయం అర్థమయ్యి హరి పెదవులకు అడ్డంగా తన చేతిని పెట్టింది. తేరుకున్న హరి కావ్యకు దూరంగా జరిగాడు. గుడికి వెళ్ళాలి అంది. కావ్య కంగారుగా గుడికా? ఆల్రెడీ మొక్కు పూర్తయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు అన్నాడు. అవన్నీ తర్వాత చెప్తాను, త్వరగా బయలుదేరు, మళ్ళీ లేట్ అవుతుంది అంది. పద అయితే అన్నాడు. కావ్య ఒక్క నిమిషం షాక్ అయ్యి మరీ ఇలా టవల్తో వస్తావా గుడికి, బాగోతేమో చిటికన్నా అంది నవ్వు కంట్రోల్ చేసుకుంటూ. కావ్యను అలా చూసి మర్చిపోయిన హరికి అప్పటికి కానీ గుర్తుకు రాలేదు తను ఇంకా టవల్లోనే ఉన్నాడన్న విషయం. తనకి తానే కింద నుంచి పైకి ఒక్కసారిగా చూసుకొని అబ్బా అంటూ తల పట్టుకొని బెడ్రూమ్లోకి పరిగెత్తాడు. కావ్య గట్టిగా నవ్వుతూ బెడ్ మీద డ్రెస్ తీసి పెట్టాను, అది వేసుకో అని చెప్పింది. హరి బెడ్రూమ్ తలుపు వేసుకొని కొంచెం కంట్రోల్గా ఉండరా అని గట్టిగా అనుకున్నాడు. గుడిలో ఇద్దరు పూజ కంప్లీట్ చేసుకొని మెట్ల మీద కూర్చున్నాడు. పొట్టి, నీకోటి చెప్పనా, నేను ఆ రోజుని నా లైఫ్లో మర్చిపోలేను తెలుసా అన్నాడు. ఏ రోజుని అని అమాయకంగా అడిగింది కావ్య. అదే ఆ రోజు మనిద్దరికి ఇక్కడే గొడవైంది కదా అనగానే కావ్య హరి తల మీద ఒక్కటిచ్చింది. అబ్బా, నేను నీ మొగున్నే, ఏంటి అలా కొట్టావు? మరి లేకపోతే ఏంటి, ఇప్పుడు ఎందుకు మళ్ళీ గుర్తు చేస్తున్నావు అంది. అసలు మర్చిపోతే కదా అంటూ సీరియస్గా చూసింది కావ్య. సర్లే కానీ ఏంటి తెగ రెడీ అయ్యావు, లంగావని కట్టావు, గుడికి తీసుకొచ్చావు, ఏంటి సంగతి అన్నాడు. టాపిక్ చేంజ్ చేయాలని నవ్వి ఊరుకుంది కావ్య. ఇద్దరు ఆఫీస్కి బయలుదేరారు. బైక్ మీద ఇక్కడ బైక్ ఆపండి, నేను స్వీట్స్ తీసుకోవాలి అనగానే ఏంటి పొట్టి స్వీట్స్ ఎందుకు, కొంప తీసి నీ బర్త్డే కాదు కదా అన్నాడు. కావ్య నవ్వి కాదులే చిటికన్నా అని
ఆఫీస్కి వెళ్ళారు. ఆఫీస్కి వెళ్ళగానే, ఏంటి కావ్య ఇవాళ ఇంత బాగా రెడీ అయ్యావు, ఏంటి సంగతి అన్నాడు రాజేష్. ఈ మాట నేను ఇప్పటికీ 30 సార్లు అడిగానురా బావా, నో రెస్పాన్స్ అన్నాడు హరి. ఇద్దరిని చూసి ఇప్పుడు తెలుస్తుందిలేండి ఇద్దరికి అంటూ నేరుగా రాజేష్ దగ్గరికి వెళ్ళి చేయి చాపన్నయ్య అంది. రాజేష్కి ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు. మళ్ళీ ఏదో అర్థమయ్యి వెంటనే చేయి చాపాడు. కావ్య బ్యాగ్లో ఉన్న రాఖీ తీసి రాజేష్ చేతికి కట్టింది. అది చూసిన రాజేష్ కావ్య వైపు ప్రేమగా చూస్తున్నాడు. ఏంటన్నయ్య అలా చూస్తున్నావు? ఈరోజు రాఖీ పౌర్ణమి. చిన్నప్పటి నుంచి చెల్లెళ్ళంతా అన్నయ్యకి రాఖీ కడుతూ ఉంటే చూసి నేను చాలా బాధపడేదాన్ని అన్నయ్య. కానీ ఈరోజు నాకు ఆ బాధ అంతా పోయింది అంటూ రాజేష్కి ఇష్టమైన గులాబ్ జామ్ తీసి తినిపించింది. రాజేష్ కూడా కావ్యకు తినిపించాడు. నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు ఒక మంచి అన్నయ్య దొరికాడు అంది సంతోషంగా. రాజేష్కి వెంటనే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. అది చూసిన మాలతి, రేయ్ ఏంట్రా నువ్వు కూడా ఏడుస్తావా? నీకు కూడా కంట్లో నీళ్ళు వస్తాయా? అసలు నీకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయా అని ఆశ్చర్యంగా అడిగింది. నువ్వు నోరు ముయ్యవే రాక్షసి అని మాలతిని తిట్టి, ఏంటి కావ్య ఇలా ఏడిపించేశావు అన్నాడు రాజేష్ కళ్ళు తుడుచుకుంటూ. ఏంట్రా ఇది చిన్న పిల్లాడిలాగా అన్నాడు హరి రాజేష్ భుజం మీద చెయ్యి వేసి. కావ్య నువ్వు చాలా గ్రేట్ తెలుసా, ఏ ఫీలింగ్స్ లేవు అనుకున్నా వీడి చేత ఏడిపించేశావు, నువ్వు ఎవరినైనా మార్చేస్తావు అంది మాలతి. అవును, ఎవరినైనా మార్చేస్తుంది ఈ రాక్షసి తన ప్రేమతో అనుకున్నాడు మనసులో హరి కావ్య వైపు ప్రేమగా చూస్తూ. నాకు కూడా ఎవరూ లేరు కావ్య, ఈరోజు నుంచి నువ్వు నాకు సిస్టర్వి, నిజంగా ఓన్ సిస్టర్ ఉంటే ఎలా చూసుకుంటానో అంతకంటే ఎక్కువగా నిన్ను చూసుకుంటాను అన్నాడు. ఇంకైతే మేమేం గుర్తుంటాంలే, అంతే కదా మాలతి అన్నాడు హరి. నిన్నెలా మర్చిపోతాన్రా, థ్యాంక్ యూ సో మచ్ రా బావా, నాకు ఇంత మంచి సిస్టర్ని ఇచ్చినందుకు అని హరిని హక్ చేసుకున్నాడు రాజేష్. హరి కావ్య వైపు చూస్తూ ఉంటే కావ్య ఇద్దరి వైపు చూసి నవ్వింది. బాబోయ్ సెంటిమెంట్ బాగా ఎక్కువైపోయినట్టుంది అంది మాలతి వాళ్ళని డైవర్ట్ చేయడానికి. ఆగండి అందరం ఫొటోస్ దిగుదాం అంటూ ఫొటోస్ తీయడం స్టార్ట్ చేసింది. నలుగురు ఫుల్గా సెల్ఫీలు ఫొటోస్ దిగారు. చెప్పు కావ్య, అడగడమే మర్చిపోయాను, ఏం కావాలి అన్నాడు రాజేష్. పోయి దీన్ని అడిగావా, ఏ టెడ్డీ పేరు ఐస్ క్రీము అడుగుతుంది పొట్టిది అన్నాడు హరి. కావ్య హరి వైపు కోపంగా చూస్తూ అదేం కాదు అని రాజేష్ వైపు తిరిగి, ప్రస్తుతానికైతే ఏం వద్దన్నయ్యా అని మాలతి వైపు చూస్తూ టైం వచ్చినప్పుడు నేనే అడుగుతాను అంది. ఫొటోస్ చూసుకుంటూ నిలబడ్డ మాలతిని పిలిచింది కావ్య. తన బ్యాగ్లో నుంచి మరో రాఖీని తీసి, నువ్వు కూడా వెళ్ళి కట్టవే అంది. మాలతి షాక్ అయ్యి, అమ్మో నేను కట్టను అంది. మాలతి ఏమనుకుంటుందో అర్థమైన కావ్య, ఒసేయ్ నిన్ను కట్టమంది మా అన్నయ్యకి కాదు మా ఆయనకి అంది నవ్వుతూ. రాజేష్ హరి ఏదో మాట్లాడుకుంటూ వీళ్ళిద్దరి మాటలు వినలేదు. మాట పూర్తిగా వినొచ్చు కదా, అనవసరంగా దీనికి దొరికిపోయాను, దాని మొగుడు పేరు చెప్పి ఆడుకుంటున్నాను అని మనసులో పెట్టుకొని ఇక నన్ను ఫుల్గా ఆడుకుంటుంది అని మనసులో అనుకొని
ఇహిహి అని ఒక వెకిలి నవ్వు నవ్వింది చాలే, ముందు కట్టు అని హరి చెయ్యిని తనే పట్టుకొని ముందుకు చాపింది. మాలతి హరికి రాఖీ కడుతూ ఉంటే కావ్య వైపు చూశాడు. ఏంటి చిట్టి కన్నా అలా చూస్తున్నావు? వదిన ఊర్లో ఉంది కదా అంది నవ్వుతూ. థ్యాంక్ యూ సో మచ్ మాలతి అన్నాడు హరి. ఆహా, ఉట్టి థ్యాంక్స్తో సరిపెట్టుకుందామనా? ఏ మాలతి, నువ్వు అడుగు ఏం కావాలో అంది కావ్య. అవును మాలతి, అడుగు నీకేం కావాలో అన్నాడు హరి కూడా. మాలతి కాసేపు ఆలోచించి నలుగురం కలిసి ఏదైనా వీకెండ్లో చిన్న టూర్కి వెళ్దాం అంది. సూపర్గా ఉంది ఐడియా అంది కావ్య ఎగ్జైట్ అవుతూ. కావ్య ఎగ్జైట్మెంట్ని చూసిన హరి రాజేష్లు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని బావా అమౌంట్ రెడీ చేసుకుందాం అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, థ్యాంక్ యూ చిట్టికన్నా అంటూ ఇద్దరి బుగ్గలు పట్టుకొని లాగింది కావ్య. కాసేపటికి నలుగురు దిగిన ఫోటోలు చూస్తూ కూర్చొని ఉన్నారు. కావ్య చేతిలో ఎవరో ఫోన్ లాక్కునేసరికి వెనక్కి తిరిగి చూసింది కావ్య. కావ్యతో పాటు మిగిలిన ముగ్గురు కూడా అటువైపు చూశారు. అక్కడ మళ్ళీ శాలిని నిలబడి ఉంది. అందరూ సీరియస్గా చూస్తున్నారు శాలిని వైపు. శాలిని కూడా వాళ్ళని అలాగే చూస్తూ ఉంది. కావ్య శాలిని దగ్గరికి వెళ్ళి, శాలిని, మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవకి కారణం నేను. నా వల్ల మీ ఇద్దరు గొడవ పడకండి ప్లీజ్. ఎందుకు తన మీద ఇంకా కోపంగా ఉన్నావు? తను నీ మీద చేయి చేసుకున్నందుకు తన తరపున నేను నీకు సారీ చెప్తున్నాను. ఇదేంటి గొడవ సంగతి దీనికెలా తెలిసిందబ్బా? తాగిన మొత్తులో వాగేసినట్లు ఉన్నాను అనుకున్నాడు హరి మనసులో. ఇదంతా ఏమీ తెలియని రాజేషు మాలతి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు ఆశ్చర్యంగా. శాలిని కావ్య వైపు కోపంగా చూస్తూ, ఇప్పుడు నువ్వు సారీ చెప్పి ఏం లాభం? జరగవలసినవన్నీ జరుగుతూనే ఉన్నాయిగా అంది వెటకారంగా. హరి ఒక్క అడుగు ముందుకు వేశాడు కోపంగా శాలిని మాట విని. కానీ కావ్య వద్దు ప్లీజ్ అని సైగ చేయడంతో ఆగిపోయాడు. అన్నట్టు ఏంటి ఈ ఫొటోసు అని కావ్య రాజేష్కి రాఖీ కడుతున్న ఫోటో చూసి, అదేంటి పనిలో పని హరికి కూడా ఒక రాఖీ తెచ్చి కడితే సరిపోయేదిగా అంది. ఆ మాట విని కావ్య కళ్ళల్లో గిర్రున నీళ్ళు వచ్చేశాయి. మిగిలిన ముగ్గురికి కూడా బాగా కోపం వచ్చింది. కావ్య కళ్ళల్లో నీళ్లు చూసిన హరి ఇంకా ఆగలేకపోయాడు. కానీ ఈసారి రాజేష్ హరి చెయ్యి పట్టుకొని ఆపాడు. చూడు శాలిని, ఎవరికి రాఖీ కట్టాలనిపిస్తే వాళ్ళకి ప్రేమగా రాఖీ కడతారు, అంతేకాని నువ్వు చెప్తే కాదు అని సూటిగా అన్నాడు రాజేష్. ఇప్పుడు నేను నీతో మాట్లాడలేదు కదా, అసలు నువ్వెందుకు మధ్యలో మాట్లాడుతున్నావు? నువ్వెవరు మధ్యలో మాట్లాడటానికి? కోపంగా అంది శాలిని. శాలిని మాటలు జాగ్రత్తగా రానివ్వు శాలిని. వారిద్దరూ మొదటి నుంచి ఫ్రెండ్స్. ఇంకా కావ్య హరి తర్వాత మా లైఫ్లోకి వచ్చిన తను మాకు హరి కన్నా కావ్యనే ఎక్కువ. అందుకే రాజేష్ కలగ చేసుకున్నాడు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఎవ్వరు చూస్తూ ఊరుకోరు అంటూ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది. అసలు ఎప్పుడు నోరు కూడా తెరవని మాలతి శాలినితో అంత ధైర్యంగా మాట్లాడేసరికి కావ్య రాజేషు ముగ్గురు హరి కావ్య రాజేషు ముగ్గురు ఆశ్చర్యపోయారు. శాలిని ఏదో మాట్లాడబోయేసరికి ప్యూన్ వచ్చి శాలిని గారు మిమ్మల్ని హెచ్ఆర్ పిలుస్తున్నారు అని చెప్పేసరికి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరి తర్వాత స్టోరీని అయితే నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. మరి అప్పటి వరకు మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ చూసి లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అలానే కొత్తగా చూసే వాళ్ళతో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.